हाय फ्रेंड्स, वेलकम टू अवर ఛానల్ కేసీసీ హిందీ. ఇంతకు ముందు వీడియోలో నేను ఫస్ట్ లెసన్ చెప్పడం జరిగింది. ఫస్ట్ వీడియోలో పోయం అని చెప్పుకున్నాము. దాన్ని తర్వాత సెకండ్ వీడియోలో గ్రామర్ పాయింట్స్ సారాంశం చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు కూడా క్వశ్చన్ ఆన్సర్స్ చెప్దాం అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా, వర్క్ బుక్స్ ఉన్నాయి కదా, అది తీయండమ్మా. అవి తీసి అందులో నేను చెప్పే క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చెప్దాం అనుకుంటున్నాను నేను. చూడండి, ప్రశ్న ఉత్తరం ఉంది కదా. भारतीयों के बारे में कवि ने क्या कहा है? भारतीयों के बारे में कवि ने क्या कहा है? भारतीय गुరించి कवि ఏమని చెప్పారు? అలాగే నెక్స్ట్, भारत में बहने वाले कुछ नदियों के बारे में बताइए. మన దేశంలో మన భారతదేశంలో ప్రవహించే నదుల గురించి ఇది మీకు తెలుసు. అలాగే అభివ్యక్తి సృజనాత్మకత అనే విషయంలో మళ్ళీ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, गीत में कवि ने मिलजुल कर रहने के लिए क्यों कहा होगा? గీత్ మే, ఈ గీతంలో కవి గారు మిల్జుల్కర్ రహనా అందరూ కలిసిమెలిసి ఉండాలి అటువంటి దాని గురించి ఎందుకు మెన్షన్ చేశారు? అలాగే హమే అప్నే మెహమాన్ కే సాత్ కైసా వ్యవహార్ కర్నా చాహియే. మెహమాన్ అంటే అతిథులు. అతిథుల గురించి మనం ఏ విధంగా వాళ్ళతో మనం బిహేవ్ చేస్తాము ఆ దాని గురించి. కైసలా మన మెహమాన్ అంటే అతిథుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తిస్తాము అనే దాని గురించి కూడా, ఎలా ప్రవర్తిస్తామని దాని గురించి కూడా కవి చెప్పారు. హర్ జాన్ కి కీమత్ జాన్తే హై, ఇస్కా భావ్ అప్నే శబ్దం మే లిఖియే. హర్ జాన్ కి కీమత్, ప్రతి మనిషి యొక్క విలువ మనం, ప్రతి ప్రాణి యొక్క విలువ మనం తెలుసుకుంటాము అనే దాని గురించి కవి ఎందుకు మెన్షన్ చేశారు, దానికి భావం ఏంటి అని చెప్పి మనం ఇప్పుడు ఈ 5 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మీరు జాగ్రత్తగా వర్క్ బుక్ అంటే స్టడీ మెటీరియల్ చూడండి. చూసి వాటిని మీరు నోట్స్లో రాసుకోండి. మీ దగ్గర నోట్స్ ఉంది కదా, అందులో లెసన్ పేరు పెట్టి రాసి అందులో మీనింగ్స్ అండ్ క్వశ్చన్స్ రాయండి. మీనింగ్స్ కూడా చెప్పడం జరిగింది కదా ముందు వీడియోలో. మళ్ళీ వీడియో చూడండి, చూసి అవి చక్కగా రాసుకోండి. మీ బుక్ ఉన్నట్లయితే చూడండి. మీకు వర్క్ బుక్ నేను చెప్పింది కూడా వేరేదైనట్లయితే కూడా ఈ క్వశ్చన్ ముందుగానే వెనక్గానే ఉండొచ్చు. చూసుకోండి అమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు, చూసుకుని జాగ్రత్తగా రాయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటి అమ్మ వర్క్ బుక్, అందులో అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అని ఉంది చూడండి. భారతీయోं के बारे में कवि ने क्या कहा है? భారతీయుల గురించి కవి ఏమని చెప్పారు? భారతీయోं के बारे में कवि ने कहा है कि, భారతీయోं के बारे में कवि ने कहा है, భారతీయుల గురించి కవి ఈ విధంగా అంటున్నారు, కహా హై అంటున్నారు. కి ఏమనంటే, జిస్ దేశ్ మే పవిత్ర గంగా నది బహతీ హై వైసే పవిత్ర హృదయ వాలే భారతవాసీ హై. జిస్ దేశ్ మే పవిత్ర గంగా నది అయితే, ఏ దేశంలో అయితే పవిత్ర గంగా నది ప్రవహిస్తోందో, వైసే అలాంటి పవిత్రమైన హృదయాలు ఉన్నవాళ్ళే భారతీయులు అని ఈ విధంగా కవి మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన భారతీయుల యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. भारतीय लोगों के हृदय में निर्मल भावना रहती है और होंठों पर सच्चाई होती है. మన భారతీయుల యొక్క హృదయాలలో, అందరి హృదయాల్లోనూ కూడా నిర్మలమైన భావన ఉంటుంది, ఇలాంటి కలంశాలు ఉండవు. और होंठों पर सच्चाई रहती है, పెదవులపై ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడతాము, ఎప్పుడు కూడా అసత్యం మాట్లాడమని అర్థం. मेहमानों को अपने प्राणों से ज़्यादा समझने वाले है. మెహమాన్ అంటే అతిథులని మన ప్రాణం కంటే ఎక్కువగా మనం భావిస్తాము, సమझने वाले భావిస్తాము. जो कुछ पैसे उनके पास होते हैं उसी से अपना जीवन खुशी से बिताने वाले हैं. जो कुछ पैसे उसके पास होते, ఎవరి దగ్గర అయితే ఎక్కువ సంపదలు ఉంటాయో, ఉసీసే అప్నా జీవన్ ఖుషీసే అంటే వాళ్ళని చూసి కూడా మనం హ్యాపీగా ఉంటాము. మానవ సేవ హి మాధవ సేవ సమझने वाले है. మానవ సేవయే మాధవ సేవ అంటే మనుషులు సేవ చేస్తే అది భగవంతుడు చేసినట్లే అని చెప్పి మనం భావిస్తాం. భారతవాసి హర్ ప్రాణికి కీమత్ జాన్తే హై. భారతీయవాసులు, మన భారతీయులు అందరి యొక్క, అన్ని ప్రాణుల యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారు, విలువని గుర్తిస్తారు. వే సారే సంసార్ కో మిల్జుల్ కర్ రహనే కా ఔర్ ప్రేమ్ సే రహనే కా సందేశ్ దేతే హై. అందరికీ కూడా కలిసిమెలిసి ఉండాలని, ప్రేమతో వ్యవహరించాలని సందేశాన్ని మన భారతీయులు అందరికీ ఇస్తూ ఉంటారు. भिन्न संस्कृति और भिन्न देशवासियों से भी मिलकर रहने वाले विशाल हृदय है. అంటే వివిధ సంస్కృతి కల్చర్ ఉన్న వాళ్ళతో కూడా మనం, వివిధ భాషలు, వివిధ మతాలు ఉన్న వాళ్ళతో కూడా మనం ఎలా ఉంటామంటే
కలిసిమెలిసి ప్రవర్తిస్తాము. అలాంటి సహృదయం మనకుంది. भारतवासी कभी भी स्वार्थी के अंधे बनकर జీవన్ బితానే వాలే నహీ హై. స్వార్థకెళ్ళి అందే హోనా అని మనం ముహావరలో చెప్పుకున్నాం కదా. అలాగే స్వార్థం కోసం మనం ఏ తప్పు పనులు కూడా చేయము. మనం కొన్ని దాంతోనే సర్దుకుంటాం. సారే విశ్వకో ఏకతా సే రహనే కా సందేశ్ దేనే వాలే హై. సారే ప్రపంచం అంతా కూడా ఒక మాట మీద ఉండాలని సందేశాన్ని మన భారతీయులు ఇస్తారు. ఇదన్నమాట ఈ యొక్క భావం. ఒక్కసారి చదువుతాను వినండి. भारतीयों के बारे में कवि ने कहा है कि जिस देश में पवित्र गंगा नदी बहती है वैसे पवित्र हृदय वाले भारतवासी है. भारतीय लोगों के हृदय में निर्मल भावना रहती है और होंठों पर सच्चाई होती है. मेहमानों को अपने प्राणों से ज़्यादा समझने वाले हैं. जो कुछ पैसे उनके पास होते हैं उसी से अपना जीवन खुशी से बिताने वाले हैं. मानव सेवा ही माधव सेवा समझने वाले हैं. भारतवासी हर प्राणी की कीमत जानते हैं. वे सारे संसार को मिलजुल कर रहने का और प्रेम से रहने का संदेश देते हैं. भिन्न संस्कृति और भिन्न देशवासियों से भी मिलकर रहने वाले विशाल हृदय हैं. भारतवासी कभी भी स्वार्थी के अंधे बनकर जीवन बिताने वाले नहीं है. सारे विश्व को एकता से रहने का సందేశ్ దేనే వాలే హై. ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని అర్థం కాకపోతే ఒకసారి 2 సార్లు మళ్ళీ చూడండి. చూసి బుక్ లేని వాళ్ళు నోట్బుక్లో రాసుకోండి. బుక్ ఉన్నవాళ్ళు లెసన్ హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. భారత్ మే బహనే వాలే కుछ నదిयों के बारे में बताइए. భారతదేశంలో ప్రవహిస్తున్న నదుల గురించి చెప్పండి. అవి ఏంటి మీకు తెలుసు. గంగా, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, నర్మదా, తపతి, సరస్వతి ఆది నదియా బహతి హై మొదలగు నదులన్నీ ప్రవహిస్తున్నాయి. నెక్స్ట్ పేజ్ తీయండి. 14 పేజ్. ఇందులో 14th పేజ్లో కింద చూడండి అభివ్యక్త సృజనాత్మకత. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. गीत में कवि ने मिलजुल कर रहने के लिए क्यों कहा होगा. गीत में ఈ గీతంలో जिस देश में गंगा बहती है లో కవి మిల్జుల్ కర్ రహనే కే లియే కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి ఎందుకు అన్నారు చూడండి. మిల్జుల్ కర్ రహనే సే అనేక लाभ है. इससे देश की एकता बढ़ती है. मिलजुल कर काम करने से प्रत्येक काम सरल हो जाता है. इससे भाईचारा बढ़ता है. समाज का सर्वांगीण विकास होता है. చూడమ్మా, మిల్జుల్గా रहने से అనేక లాభ है. కలిసిమెలిసి ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇస్సే దీనివల్ల దేశకు ఏకతా పడితే మనందరూ ఒకటి అనే భావన వస్తుంది. మిల్జుల్గా కామ్ కర్నేసే అందరూ కలిసి ఒక పని చేసినట్లయితే ఆ పని ఈజీ అవుతుంది. అలాగే ఇస్సే భాయిచారా పడతా హై మనందరం సోదరులం, మనందరం బ్రదర్స్ అనే భావన కూడా వస్తుంది. సమాజ్ కా సర్వాంగీణ వికాస్ హోతా హై. సమాజం అన్నవైపులా కూడా వికాసం చెందుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హమే అప్నే మెహమాన్ కే సాత్ కైసా వ్యవహార్ కర్నా చాహియే. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మెహమాన్ అంటే అతిథులు అని. అతిథుల పట్ల మనం ఎలా వ్యవహరిస్తాము అనగానే हमें अपने मेहमान को प्राण से भी ज़्यादा समझना है. వాళ్ళని చుట్టాలని బంధువుల్ని మన యొక్క అతిథుల్ని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తాం. అతిథి దేవో భవ. అతిథులు భగవంతుడితో సమానం అని మాన్కర్ పూరే ఆదర్కే సాథ్ ఉన్కా సమ్మాన్ కర్నా చాహియే. అతిథులు భగవంతుడు సమానం అని చెప్పి తలచి మనం వాళ్ళని చాలా గొప్పగా గౌరవిస్తాం. हमारी संस्कृति में అతిథి ఈశ్వర్కే సమాన్ హై. చెప్పుకున్నాం ఇప్పుడే అతిథులు ఈశ్వర్ మీన్స్ భగవంతుడితో సమానము అని చెప్పి మనం అనుకున్నాం. కాబట్టి మరి ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, చాలా ఈజీగా కూడా ఉన్నాయి. కాబట్టి చక్కగా రాసుకుని చదవండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. हर जान की कीमत जानते हैं. इसका भाव अपने शब्दों में लिखिए. हर जान की कीमत అంటే ప్రతి ప్రాణి గురించి అందరి గురించి కూడా మనం విలువ తెలుసుకుంటాము, అందరి యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటామనే భావం ఇక్కడ చూడండి. కవి ఏం చెప్పారు చూద్దాం. हम भारतवासी अहिंसा मार्ग पर चलने वाले और विभिन्न धर्मों और भिन्न संस्कृतियों का आदर करने वाले हैं. మన భారతవాసులందరూ కూడా అహింస మార్గంలో నడుస్తారు, అన్నిటికీ కూడా
కొట్లాట్లే దిగకుండా సామరస్యంగా వ్యవహరిస్తారు. చల్నే వాలే और విభిన్న ధర్మం, భిన్న భిన్న ధర్మాలు ఉన్నాయి కదా, ధర్మం మీన్స్ మతాలు, రిలీజియన్స్. అవి మన దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అట్లా చాలా మతాలు ఉన్నాయి కదా. అలాంటి భిన్న భిన్నమైన కల్చర్లు వాళ్ళందరితోనూ కూడా మనం గౌరవిస్తాము. ఆదర కర్నే వాలే, అందరినీ ఆదరిస్తాం మీన్స్ గౌరవిస్తాం. భారతీయ అనేకతామే ఏకతా మాన్కర్, అనేక భిన్నత్వంలో ఏకత్వం, అనేకతామే ఏకత, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం అందే ఖచ్చితంగా ప్రపంచంలో. అలా మాన్కర్ అనుకుని సభీకో అప్నా భాయి సమజ్కర్ ఉన్సే మిల్జుల్ కర్ రహతే హై, అందరూ కూడా మన సోదరులే అనుకుని వాళ్ళందరితో కూడా మనం కలిసిమెలిసి ఉంటాం. ఇస్లియే వే హర్ జాన్ కి కీమత్ జాన్తే హై, అలా అనుకుంటాం కాబట్టి మన అందరి యొక్క విలువని కూడా గుర్తిస్తాం. वे इंसान की नहीं प्रत्येक जीव जंतु से ప్రేమ కర్తే హై, కనీసం మన జీవ జంతువులను కూడా మనం చాలా హింసించకుండా వాటిని కూడా మనం ప్రేమతో చూస్తాము. సబ్కో సమాన్ సమస్తే హై, అందరినీ కూడా గౌరవిస్తాం. ఈ విధంగా హర్జానికి కీమత్ జాన్తే హై అనే క్వశ్చన్కి మీరు భావం ఈ విధంగా మీరు చదువుకోవాలి. చదువుకుని గుర్తించి దీన్ని భావం మీరు జాగ్రత్తగా రాయాలి. ఓకేనా. సారాంశం నేను చెప్పానమ్మా, ఆ సారాంశం చదువుకుంటే ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మీకు సారాంశం ఈజీగా ఉంటుంది. సారాంశం చదువుకున్నా మీకు క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి మనం ఒకసారి కష్టపడినట్లయితే మీరు ఏ ఎగ్జామ్ అయినా జాగ్రత్తగా రాయగలుగుతారు. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ముహావరా. ముహావరా మీకు చెప్పాను, జాన్ సే ప్యారా హోనా. చూడండి, జాన్ సే ప్యారా హోనా, జాన్ అంటే ప్రాణం అని చెప్పుకున్నాం కదా, ప్రాణ్ సే బి అధిక్ ప్రియ హోనా, దీని యొక్క భావం అనమాట. జాన్ సే ప్యారా హోనా అంటే దాని భావం प्राण से भी अधिक प्रिय होना, प्राण से भी अधिक प्रिय होना. मतलब की रोटी पूजना అంటే ఆవశ్యకతకి అనుసార్ విచార్ బదలనా, అవసరాన్ని బట్టి విచారం అంటే మన ఆలోచనలు మార్చుకోవడం. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు కదా. మతలబ్కి రోటీ పూజన అంటే దాని యొక్క భావం ఆవశ్యకతకి అనుసార్ విచార్ బదలనా, విచార్ అంటే ఆలోచన. అలాగే మతలబ్కి లియే అందే హోనా, मतलब के लिए अंधे होना అంటే స్వార్థి बनना, मतलब के लिए अंधे होना స్వార్థి बनना. ప్రతి ఎగ్జామ్లోనూ కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని మనం బై హార్ట్ చేసుకోవాలి. పేజ్ నెంబర్ 16 ఏంటమ్మా, అందులో नीचे दिए गए वाक्यों की వాక్య రచన సమజాయి అయిపోతుంది. చూడండమ్మా, వాక్యాలు మనకి 3 రకాలు ఉంటాయి. అందులో సరళ వాక్యం, సంయుక్త వాక్యం, అలాగే మిశ్రిత వాక్యం అని 3 వాక్యాలు ఉంటాయి. అవి చూడండి, ఇది కూడా మీకు ఎగ్జామ్లో వస్తుంది. హమ్ భారత్ కే వాసీ హై. చూడండి, ఇదేంటి, ఎలాంటి వాక్యం ఇది? ఏక వాక్యం యొక్క సరళ వాక్యం, దీని ఏమంటాం సరళ వాక్యం అంటాం, అంటే సింపుల్ సెంటెన్స్ అనమాట. హమ్ భారత్ కే వాసీ హై సింపుల్ సెంటెన్స్, సరళ వాక్యం. హమారీ హోంఠోं पर सच्चाई रहती है, ఇది కూడా సరళ వాక్యమే. हमारे दिल में सफाई रहती है, ఇది కూడా సరళ వాక్యమే. హమ్ హర్ జాన్ కి కీమత్ జాన్తే హై అంటే చాలా సింపుల్ సెంటెన్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్న వాటిని మనం సరళ వాక్యాలు అని చెప్పి అంటారు. చూడండి, ఏ వాక్య స్వతంత్ర రూపమే బనే హై, ఇవి స్వతంత్రమైన వాక్యాలు అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడిన వాక్యాలు కాదు, సింపుల్ సెంటెన్స్ అనమాట. ఇన్మే కిసి దూసరే వాక్య కా మేల్ నహీ హై, ఇంకో వాక్యంతో కలిసి లేవు కాబట్టి ఐసే వాక్యం కో సరళ వాక్య కహతే హై. ఇవి కూడా మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి కాబట్టి చూసుకోండి. हम भारत के वासी है, हमारे होंठों पर सच्चाई रहती है, हमारे दिल में सफाई रहती है, हम हर जान की कीमत जानते हैं. ఇవన్నీ కూడా సరళ వాక్యాలు. అలాగే రెండో వాక్యాలు చూద్దాము. సంయుక్త వాక్యాలు అంటే ఒక వాక్యాన్ని ఇంకో వాక్యం ఆధారపడి ఉంటుంది. చూడండి, हम भारत के वासी है और भारत देश हमारा है. చూడండి, हम भारत के वासी है, మనం భారతవాసులము, మన దేశం భారతదేశం, భారతదేశ్ హమారా హై మన భారతదేశం. చూడండి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది, మధ్యలో కంజంక్షన్ ఔర్ అని ఉంది చూడండి. అలాగే హమారే హోంఠోं पर सच्चाई रहती है और दिल में सफाई रहती है. అలాగే हम सब भारतीय है इसलिए हम सब एक है. ఇలాగా ఒకదాంతో ఒకటి కలిపి ఉన్న వాక్యాలు సంయుక్త వాక్యాలు అని చెప్పి అంటారు. చూడండి, వాక్యమే దో సరళ వాక్యం కా మేల్ హోవా హై. ఫస్ట్ ఇవి సరళ వాక్యాలు, ఇవి 2 సరళ వాక్యాలు కలిపి ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటారు సంయుక్త వాక్యాలు అని చెప్పి అంటారు. అలాగే మూడో చూడమ్మా, మిశ్రిత వాక్యాలు. చూడండి, మెహమాన్ జో హమారా హోతా హై वो जान से प्यारा होता है.
మెహమాన్ జో హమారా హోతా హై ఓ జాన్ సే ప్యారా హోతాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. చూడండి, ఇవి రెండు వాక్యాల కలయిక. ఇవి సింపుల్ సెంటెన్స్, ఇవి కంబైన్డ్ సెంటెన్స్, ఇవి మిశ్రితం, ఒకదానితో ఒకటి ఆధారపడి ఉంటాయి. మెహమాన్ జో హమారా హోతా హై, ఎవరైతే అతిథులు ఉంటారో ఓ వాళ్ళని జాన్ సే ప్యారా హోతాయి, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాము. అలాగే హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై, మనం ఏ దేశంలో అయితే ఉంటున్నామో ఆ దేశంలో పవిత్రమైన గంగాను ప్రవహిస్తుంది. చూడండి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది కాబట్టి మిశ్రిత వాక్యాలు. చూడండి, యా సరళ వాక్యం కే సాథ్ ఉపవాక్యం అంటే ఆశ్రిత వాక్యాన్ని మిశ్రిత వాక్యాన్ని కూడా అంటారు. కో మేల్ హువా హై, సరళ వాక్యం కే సాథ్ కిసి ఆశ్రిత వాక్య కా మేల్ హోతే ఉసే మిశ్రిత వాక్య कहते हैं. చూడండి, ఒకదాని ఒకటి కలిపి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇవి మిశ్రిత వాక్యాలు లేదా ఆశ్రిత వాక్యాలు. ఇవి కూడా మీరు చదువుకోవాల్సింది. ఇవి టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయమ్మా మీకు, అని చెప్పి మీరు టెక్స్ట్ బుక్లో కూడా చదువుకోండి, ఈ బుక్లో కూడా చూసి చదువుకోండి, వాక్యాలని గుర్తించుకోండి. ఓకే. हम 9वीं कक्षा के छात्र हैं, सिंपल सेंटेंस सरल वाक्य. हम अपना भविष्य बनाएंगे और देश की सेवा करेंगे. చూడండి, రెండు ఔరు ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సంయుక్త వాక్యం. जो जितनी मेहनत करेगा वह उतना ही आगे बढ़ेगा, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు, ఇది మిశ్రిత వాక్యం. కాబట్టి ఇవి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫస్ట్ లెసన్లో చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకోవడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. అలాగే గ్రామర్ పాయింట్స్ చెప్పుకోవడం జరిగింది, వాక్య రచన గురించి కూడా చెప్పుకోవడం జరిగింది, తర్వాత ముహారా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే రాసుకోవాలమ్మా, రాసుకుని చక్కగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు టెస్ట్ రాయడానికి ప్రిపేర్గా ఉండండి. మీరు రాసిన వాట్సాప్లో కూడా పెట్టండి, మేము చూస్తాము. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, దీన్ని మర్చిపోవద్దు. ఒకసారి చెప్పేలే మనం విన్నాలే అయిపోయిందిలే అని అనుకోవద్దు, దీన్ని రిపీట్ చేయండి, రిపీట్ చేసి చక్కగా చదువుకోండి. ఒకసారి అర్థం కాక ఇంకోసారి చూడండి, ఇంకోసారి వీడియో చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మేము వీటికి సంబంధించిన గ్రామర్ పాయింట్స్, బేసిక్స్ అవన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము. మీకు మాత్రమే ఎలా యూజ్ చేయాలి, ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఎలా యూజ్ చేయాలి, అవన్నీ కూడా స్టార్టింగ్ వీడియోస్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. అలా చేయడం వల్ల మీకు రైటింగ్లో మిస్టేక్స్ లేకుండా ఉంటాయి, లెసన్స్ కూడా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దీన్ని మీరు తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పాఠాలు మళ్ళీ మీకు ఇంకా చెప్పడం జరుగుతుంది. మిస్ చేయకండి, స్కిప్ చేయకండి, పూర్తిగా అంతా చూడండి అమ్మా. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.